హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శాంతి హోమ్ మేకర్. ఈ సంక్రాంతికి బెల్లంతో గోధుమ రవ్వ సున్నుండలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ వీడియో. బాగా శుభ్రంగా ఉన్న గోధుమలు తీసుకోవాలి. ఈ గోధుమల్ని 1.5 కప్పు గోధుమలు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దళసరి పాన్ పెట్టుకొని ఇందులో 1.5 కప్పు గోధుమలు వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే కమ్మని వాసన వచ్చి సున్నుండలు ఎక్కువ రోజులు నిల్వాగి అదే టేస్ట్తో బాగుంటాయి. దగ్గరుండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. 10-15 నిమిషాలు ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా మంచి కలర్ వచ్చినాయి. ఇలా చూస్తే తెలిసిపోతుంది వేగినాయో లేవో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇలా చల్లారిన గోధుమలు కొంచెం కొంచెంగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీన్ని ఒకసారి జల్లెడ పట్టించుకుంటే మళ్ళీ ఏమైనా కొంచెం మొరాలు ఉంటే వాటిని మళ్ళీ వేసి మిక్సీ చేసుకోవాలి. అదే ఎక్కువగా సున్నుండలు చేసుకోవడానికి గోధుమలు వేయించుకుంటే కనుక మరకిచ్చి మెత్తగా పిండి ఆడించేసుకోవచ్చు. ఇలా కొంచెం మొరాలని మిక్సీ జార్లో వేసుకొని మళ్ళీ ఒకసారి ఫైన్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం గోధుమలన్నీ కూడా ఇలా మెత్తని పౌడర్ చేసుకొని ఇందులో ఫుల్ కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లాన్ని మెత్తగా దంచుకొని ఎండలో వేసుకుంటే సున్నుండలో పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వాగుతాయి. ఈ దంచుకున్న బెల్లాన్ని ఒకసారి మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ చేసుకోవాలి. అలానే వేసుకుంటే బెల్లం ముద్దగా అయిపోతుంది కాబట్టి ముందుగా మిక్సీ పట్టించుకున్న ఈ గోధుమ పిండిని కొద్దిగా వేస్తే బెల్లం పొడి పొడిగా ఇలా పౌడర్లా అవుతుంది. లేదంటే బెల్లం ఒక్కటే ఆడిస్తే కనుక ముద్దగా అయిపోయి ఇందులో సరిగా కలవదు. అలాగే మొత్తం అంతా కూడా బెల్లం ఈ గోధుమ పిండి కలిపి పౌడర్ చేసేసుకొని ఇదంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా గోధుమ రవ్వ సున్నుండలు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్కి టేస్ట్. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మంచి నెయ్యి తీసుకొని స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీటెక్కిన తర్వాత ఈ నెయ్యి వేసుకొని ముందుగా కొన్ని బాదం పప్పులు, జీడిపప్పులు చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ పప్పులు ఈ నేతిలో వేయించుకోవాలి. ఇవి కట్ చేసుకునే కన్నా కొద్దిగా దంచుకుంటే కచ్చపచ్చగా ఈ ముక్కలు చూడటానికి చాలా బాగుంటాయి. ఇవి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి సున్నుండలో వేయడం వల్ల పంటికి తగిలి సున్నుండలు చాలా రుచిగా ఉంటాయి. మంచి వాసన వచ్చేంత వరకు ఇవి వేయించుకోవాలి. ఈ బాదం పప్పు, జీడిపప్పు ఇష్టపడిన వారు ఇవి స్కిప్ చేసినా పర్వాలేదు, అలానే సున్నుండలు చుట్టుకోవచ్చు. ఇవి వేస్తే ఇంకొంచెం టేస్ట్ పెరుగుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఈ పిండిలో వేసుకొని ఈ పిండిని మొత్తం ఇలా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పాన్ పెట్టుకొని మిగిలిన నెయ్యి వేసుకోవాలి. దీనికి ఖచ్చితంగా 1/4 కేజీ పైనే పడుతుంది నెయ్యి. ఈ నెయ్యి అందుకే మంచి నెయ్యి అని అన్నాను. ఇలా నెయ్యి ఎంతవరకు వేడెక్కాలంటే లైట్గా నురుగు వచ్చేంత వరకు కాచుకుంటే సున్నుండలకి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నురుగు వచ్చిన తర్వాత ఈ రెడీ చేసుకున్న పిండిలో వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కవర్ చేసుకోవాలి గరిటెతో. ఇలా కవర్ చేసుకున్న తర్వాత చేతితో మొత్తం కలిసేటట్లు బాగా వేలితో కలుపుకోవాలి. ఇలా వేలితో కలపడం వల్ల ఇదంతా ఈ నెయ్యి మొత్తం ఈ పిండికి పట్టి కమ్మని వాసన వస్తుంది. సున్నుండలు రెడీ అయిపోతాయి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని దగ్గరికి నొక్కి ఒక 10 నిమిషాలు ఇలానే వదిలేయాలి. అప్పుడు పిండి మొత్తం నేతిలో మగ్గి మంచి స్మెల్ వచ్చి మంచి టేస్ట్ కూడా వస్తుంది.
ఇలా 10 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని ఉండ చుట్టుకోవాలి. నెయ్యి కరెక్ట్గా సరిపోతే వెంటనే మనకి ఉండ అయిపోతుంది. నెయ్యి అయితే సరిపోలేదు, మరి కొంచెం నెయ్యి వేడి చేసుకొని ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని చక్కగా చిన్న చిన్న ఉండలు చుట్టుకోవాలి. చాలామంది ఈ గోధుమ రవ్వ సున్నుండలు పంచదారతో కూడా చేసుకుంటారు. అయితే ఆరోగ్యానికి బెల్లం మంచిదని బెల్లం వాడుతున్నాం. ఇదే సున్నుండలకు సగం బెల్లం పౌడరు సగం పంచదార కూడా వేసుకోవచ్చు. లేదంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్దిగా ఒక గుప్పెడు పంచదార పైన చల్లినా కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా రెండోసారి నెయ్యి వేసుకొని ఒకసారి దగ్గరికి నొక్కి ఉంచుకొని ఇప్పుడు చక్కగా రౌండ్గా సున్నుండలు చుట్టుకోవాలి. సున్నుండలు చుట్టడం కరెక్ట్గా రౌండ్గా కుదిరితేనే చూడటానికి అందంగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. దగ్గరికి గట్టిగా ఇలా నొక్కితే సున్నుండ అసలు విడిపోమన్నా విడిపోదు. గోధుమ పిండి మరీ మెత్తగానూ కాకుండా అలాగని బరకగా కాకుండా కొద్దిగా లైట్గా రవ్వలా ఉంటే తినడానికి బాగుంటుంది. ఎప్పుడు మినప సున్నుండలే కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ సున్నుండలు చేసుకుంటే కొత్తగా ఉంటుంది. ఇవి పూర్వం మన అమ్మమ్మల నాటి కాలంలో చాలా వెరైటీస్లో ఈ గోధుమ సున్నుండలు కూడా చేసేవారు. ఇంతేనండి, గోధుమ సున్నుండలు రెడీ అయినాయి. నాకైతే కంప్లీట్ అయినాయి. ఇవి ఎలా ఉన్నాయో చూసి ట్రై చేస్తారు కదా, ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చివరిగా చిన్న టిప్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అర్థం చేసుకునేవారు మన జీవితంలో ఉంటే అంతకు మించిన గొప్ప వరం ఇంకేదీ ఉండదు. అందుకే అందరినీ మంచిగా అర్థం చేసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.